హాయ్ ఫ్రెండ్స్, విరూపాక్ష ఆలయంలో ఒక అద్భుతం గురించి చాలామంది వింటుంటారు. అదేంటంటే ఆలయం బయట ఉన్న గోపురం లోపల ఒక గదిలో తలకిందులుగా కనిపించడం. చాలామంది దీనిని అద్భుతం లేదా మాయా అనుకుంటారు, కానీ నిజానికి ఇది ఒక సైన్స్. దీనికి కారణం కాంతి నేరుగా ప్రయాణించే గుణం. అంటే కాంతి ఎప్పుడూ సూటిగా ప్రయాణిస్తుంది. ఆలయంలో ఒక చీకటి గది ఉంటుంది. ఆ గదిలో గోడకు ఒక చాలా చిన్న రంధ్రం ఉంటుంది. దీన్ని పిన్ హోల్ అని అంటారు. బయట ఉన్న గోపురం మీద పడిన సూర్యకాంతి ఆ చిన్న రంధ్రం ద్వారా గదిలోకి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే గోపురం పై భాగం నుంచి వచ్చిన కాంతి రంధ్రం దాటి కింద భాగంలో పడుతుంది. గోపురం కింద భాగం నుండి వచ్చిన కాంతి రంధ్రం దాటి పై భాగంలో పడుతుంది. అందుకే గోపురం రివర్స్లో కనిపిస్తుంది. ఈ ప్రిన్సిపల్ని పిన్ హోల్ కెమెరా అంటారు. పాతకాలాల్లో కెమెరాలు కూడా ఇదే సూత్రంపై పనిచేసేవి. ఒకసారి ఊహించండి, ఒక చిన్న రంధ్రం మాత్రమే ఉంది. పైనుండి వచ్చిన కాంతి రంధ్రం దాటి కిందకి వెళ్తుంది. కింద నుండి వచ్చిన కాంతి రంధ్రం దాటి పైకి వెళ్తుంది. అంటే రెండు కాంతి కిరణాలు రంధ్రం దగ్గర ఒకదాన్ని ఒకటి దాటుతాయి. అందుకే గోపురం రివర్స్లో ఏర్పడుతుంది.